కేసీఆర్కి అయితే కవిత గండం తప్పటం లేదు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాటలు ఎక్కువైనాయి, చేతలు తక్కువైనాయి. చేస్తున్నది చెంచాడు, చెప్పుకుంటున్నది చెంబుడు. దాంతో విరక్తి చెందుతున్నటువంటి ప్రజలలో వస్తున్నటువంటి అసంతృప్తిని చల్లార్చలేకపోతోంది. దాంతోపాటుగా ఉన్న పార్టీలో 10 గ్రూపులతో వివాదం రక్తి కడుతూ ఉంది. రాజకీయ పత్రికలకి సంబంధించినంత వరకు రాజకీయ వార్తలకి ఉపయోగపడుతున్నది తప్పించి ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతోంది అంటే సందేహాస్పదమైనటువంటి పరిస్థితి. అలాగే ఇచ్చిన హామీలన్నీ గ్యారంటీలన్నీ గ్యారంటీగా లేకుండా పోయినటువంటి పరిస్థితులలో గతంలో కేసీఆర్కి ఇప్పుడున్న ప్రభుత్వానికి పోల్చుకోవడం ప్రారంభించి ఇప్పుడిప్పుడే కేసీఆర్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఆ గ్యాప్ని క్యాష్ చేసుకునేటటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ కొంతవరకు వెనకబడింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సాధించింది, కానీ ఆ తర్వాతన వాళ్ళకి సంబంధించినటువంటి ఇగో క్లాషెస్తో సమిష్టిగా పనిచేయడం తగ్గేటప్పటికి దానికి సంబంధించినటువంటి ఫలితం పూర్తిగా అంటే యాంటీ ఇన్కంబెన్సీని పూర్తిగా తమ వైపు మళ్లించుకోవడంలో సాధ్యం కావట్లేదు. ఈలోపుగా తెలంగాణ రాష్ట్ర సమితి పుంజుకోవడం, ఇటు కేసీఆర్ జాగ్రత్తగా దూకుడుగా అడుగులు వేస్తూ వెళ్ళడం, కేటీఆర్ స్టెప్ బై స్టెప్ తీసుకుని వెళ్ళడంతో ఇక కాంగ్రెస్కి ప్రత్యర్థి బీఆర్ఎస్ఏ అన్నటువంటి రూట్లోకి వచ్చింది. కరెక్ట్గా ఆ టైంలో సొంత కూతురు తొక్కి పడేస్తోంది. ఇప్పుడు ఆమె చేస్తున్నటువంటి చర్యలతో ఎదుగుతున్న బీఆర్ఎస్ నెత్తిన ఒక పెద్ద మేకు కొట్టినట్టయింది. తద్వారా ఒక్కసారిగా కుటుంబంలో ఘర్షణలు, కుటుంబ కలహాలు, ఎట్లయితే ఈ కుటుంబ కలహాలని ప్రజలు చీత్కరించుకుంటారు, చీదరించుకుంటారు, అసహించుకుంటారు. సొంత కార్యకర్తలే అయోమయానికి గురవుతారు. దాని ఇంపాక్ట్ జగన్ ఫేస్ చేశాడు. అయినా అక్కడ తను కూడా తన సత్తా ఏంటో చూపెట్టుకోవాలి, తన నాన్నకి తన సత్తా చూపెట్టాలి, తన అన్నకి తన సత్తా చూపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో పోతే పార్టీ పోతుంది అన్నటువంటి రూట్లో ఉందా, లేకపోతే కనుక తనకి పదవిస్తే తప్పించి తన పార్టీ బతకడానికి వీల్లేదనుకుంటుందో. కానీ కవిత కొడుతున్న దెబ్బ మాత్రం మామూలు దెబ్బ కాదు. దూకుడుగా ఎదగబోతున్నటువంటి బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్కి ఒక మంచి బలమైన సుత్తి దెబ్బ తల మీద కొట్టినట్టు అవుతోంది.